హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఇండస్ట్రీలో ఏ ఫిల్టర్ లేకుండా ఆనెస్ట్గా ఏదైనా మాట్లాడగలిగే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. ప్రొడ్యూసర్కి ఫినాన్షియల్గా కష్టాలు ఉండడం వేరు, మూవీ ఫెయిల్ అయినప్పుడు వచ్చే కష్టాలు వేరు. బట్ ఒక మూవీ లైట్ చూడాలి అంటే బయట స్పేస్లో వాళ్ళు చూసే కష్టాలేంటో ఆయన బ్రీఫ్గా చెప్పారు. నాగవంశీ గారు అనే కాదు, వేరే ప్రొడ్యూసర్స్ కూడా వేరియస్ ఇన్స్టాన్సెస్లో వాళ్ళ కష్టాలు రివీల్ చేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్లీ పిఆర్ఓలు ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. ఇప్పుడు నాగవంశీ గారు పిఆర్ఓలు సినిమాకి ముందు ఇబ్బంది పెడుతున్నారు అనగానే జనాలు పిఆర్ఓలని విలన్లా చూస్తున్నారేమో. బట్ ఆయన అక్కడే చెప్తారు, పిఆర్ఓలు కూడా హెల్ప్ చేద్దామని చూస్తారు, కానీ వాళ్ళు తీసుకొచ్చేవి లాస్ట్ మినిట్లో ప్రెషరైజింగ్ గా ఉంటాయని కొన్ని విషయాలు చెప్పారు ఆయన. ఇప్పుడు కింగ్డమ్ మూవీ బడ్జెట్ 130 crores, ప్రమోషన్స్ మీద పెట్టే బడ్జెట్ 2 crores ప్లస్ ఉంటుంది. ఇది అలొకేటెడ్ బడ్జెట్. ఒక మూవీ వచ్చేటప్పుడు దాన్ని మాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వాలి, ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తారు. ఈ పనులు చేయకపోతే మేబీ మూవీ ఫుల్ పొటెన్షియల్ చూడదేమో అని డౌట్ ఉన్న ప్రతిసారి పిఆర్ఓలు చెప్పిన పనులు చేస్తారు. ఇదే నాగవంశీ గారు క్లుప్తంగా చెప్పిన విషయం. 130 crores పెట్టి తీసిన మూవీ రిలీజ్ అవ్వాలంటే 30 లక్షలు వేరే దేని మీద స్పెండ్ చేయాలి, అందుకే నో చెప్పకుండా ఎస్ చెప్పాల్సి వస్తుంది అనే మాట అన్నారు ఆయన. యాక్చువల్లీ ఆయన మాట్లాడిన మొత్తం దాంట్లో వైరల్ అయిన బిట్ ఇదే. ఈ పిఆర్ఓల గురించి ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీళ్ళ తప్పని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మేము చెప్తాం. ఇక్కడ ప్రైమరీగా ఇంకొక యాప్ గురించి మాట్లాడారు. బుకింగ్స్ అందరూ బుక్ మై షోలో చేస్తారు. ఈ బుక్ మై షోలో రిలీజ్ అయ్యే మూవీస్ ని ప్రమోట్ చేయొచ్చు, ఆల్సో ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఇవి కొనొచ్చు అని అన్నారు ఆయన. ఇప్పుడు ప్రమోట్ చేస్తే బిఎంఎస్ ఓపెన్ చేయగానే పెద్ద బ్యానర్ వచ్చేసి మూవీ వస్తుంది అని అన్ని చోట్ల కనిపిస్తుంది, పాపప్స్ వస్తాయి. సేమ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. ఆడియన్స్ న్యాచురల్ గా నచ్చితే ఇంట్రెస్టెడ్ అని కొడతారు కదా, ఇక్కడ ఆ నెంబర్స్ గురించి కూడా పోటీ అవుతుందంట. ఎగ్జాంపుల్, 2 మూవీస్ కాంపిటీషన్ లో వస్తే వీళ్ళు ఆ ఇంట్రెస్ట్ కోసం ఫైట్ చేస్తారు. ఇవన్నీ బిఎంఎస్ వాళ్ళకి టికెట్ బుకింగ్ లో కన్వీనియన్స్ ఫీ కాకుండా ఎక్స్ట్రాగా వచ్చే రెవెన్యూ. ఈ రెవెన్యూ అనేది ఎందుకు ప్రొవైడ్ చేయాలి అనేది నాగవంశీ గారి క్వశ్చన్. దిల్ రాజు గారు మొన్న ఆ మధ్య ఇంకొక ఖర్చు గురించి చెప్పారు. అదే ట్రైలర్స్ కి వ్యూస్ కొనడం, వ్యూస్ ని బాట్స్ తో కొట్టించడం. ఈ ప్రాక్టీస్ అందరూ చేస్తారు, ఒకరని కాదు. నేను దానికి ఎండ్ పెడతా. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని తమ్ముడు మూవీకి వ్యూస్ కొనలేదు, ఆర్గానిక్ గా వచ్చిన వ్యూస్ బట్టి మూవీ రియల్ హైప్ అర్థమవుతుందని ఆయన అనుకున్నారు. సమ్ టైమ్స్ వ్యూస్ ఎక్కువ ఉంటే ఇంత పాపులరా అని అనుకుని వెళ్తారు అని ఇంకొక పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. నాగవంశీ గారు దాని గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యూస్ ఎందుకు కొనాలండి, ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే, హీరోస్ ఇవన్నీ అడగరు. వాళ్ళకి ఒక మంచి మూవీ చేసి అది హిట్ అయితే చాలు అనుకుంటారు, కానీ ఇలా చిన్న చిన్న వాటిలో వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేయరు. కానీ ఫ్యాన్స్ కోసం ఇవన్నీ మేము చేస్తాం అని చెప్పారు. హీరోలు ఇవేమీ అడగరు, మాకున్న ఇన్సెక్యూరిటీ వల్ల చేసే పని అదని ఆయనే స్వయంగా రివీల్ చేశారు. ఈవెన్ ట్విట్టర్ లో ఒక మూవీ చుట్టూ ఉండే పాజిటివిటీ కానీ, ఆర్టికల్స్ లో వచ్చే పాజిటివిటీ కానీ, ఇండస్ట్రీ ఫుడ్ చైన్ లో ఉండే వాళ్ళు అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు చేసిందే. ఇదంతా మూవీ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడానికి మేము చేస్తున్న పనులు అని ఆయన చెప్పారు. ఇలా వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు, అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆర్ మూవీని కాపాడుకోవడానికి, అది రీచ్ అయ్యేలా చేయడానికి పెట్టే ఎఫర్ట్స్, ఫేస్ చేసే టెన్షన్స్, ఇలా అన్నీ ఓపెన్ గా బయట పెట్టారు నాగవంశీ గారు. బేసిక్ గా ఇవన్నీ చేయకపోయినా మూవీ సస్టైన్ అవుతుందా అనేది ప్రొడ్యూసర్స్ అందరికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్. బాగుందనుకుని తీసిన మూవీ ఆడుతుందో లేదో ఫ్రైడే ఫస్ట్ షో వరకు చెప్పలేకపోతున్నాం అని ఆయన బాధపడ్డారు. ఆయనకి ఇటీవల నచ్చలేని మూవీ చాలా బాగా ఆడేసిందని కూడా సర్ప్రైజ్ అయ్యారంట. బట్ ఇండస్ట్రీ పీపుల్ మీద ఏమీ అనలేరు కాబట్టి ఏ మూవీ అనేది ఆయన క్లియర్ గా చెప్పలేదు. కాకపోతే ఫైనల్ గా ఒక మాట అన్నారు, ఆడియన్స్ ఆదరిస్తేనే మూవీ ఆడుద్ది. నిజంగానే కదా, ఒక మంచి మూవీ ఇవన్నీ దాటేసే వస్తుంది. బాహుబలికి టీవీ యాడ్స్ వేయకపోయినా అందరూ ఆర్టికల్స్ రాశారు. మూవీ గురించి ఏం బయటకు వచ్చినా మొత్తం ఎకో సిస్టమ్ లో ఉన్న అందరూ సపోర్ట్ చేశారు. ఎకో సిస్టమ్ కి హెల్ప్ అయింది అండ్ మూవీ కూడా బాగానే షైన్ అయింది. బట్ అన్ని మూవీస్ కి బాహుబలికి వచ్చిన పాజిటివిటీ రాలేదు కదా. అయితే బాహుబలిలా ఎవరికి యాడ్స్ ఇవ్వకుండా ఉండొచ్చు, లేకపోతే అందరికి యాడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ యాడ్స్ ఇచ్చే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? పిఆర్లు ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పిఆర్లు ప్రొడ్యూసర్ని భయపెట్టడమే కాదు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక మూవీకి ఉండే పబ్లిక్ రియాక్షన్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఇన్ఫాక్ట్ ఒక మూవీకి ప్రాపర్ పిఆర్ చేస్తే దాని ఫుల్ పొటెన్షియల్ చూస్తుంది అనేది అతిశయోక్తి కాదు. బట్ ఇక్కడ ఇష్యూ వల్ల ఒక్కటే, ఒక స్టార్ హీరో మూవీ తీసుకుందాం. ఈ లాస్ట్ ఇయర్ లో వచ్చిన మూవీస్ లో చూద్దాం, గేమ్ చేంజర్, పుష్ప 2, దేవరా, కల్కి, సలార్, గుంటూరు కారం, ఇలా ఏ స్టార్ హీరో మూవీ చూసినా ఈ మూవీస్ అన్నిటికీ రిలీజ్ ముందు నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు
ఒప్పుకుందాం, నిజమే కదా. ఇప్పుడు రెగ్యులర్ ఆడియన్స్ ఏం చేయరు, మూవీ జెన్యూన్ గా నచ్చితే చూస్తారు. కానీ టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు, మళ్ళీ చెప్తున్నాము టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు. ఒక స్టార్ హీరో మూవీ వస్తే రిమైనింగ్ 5 హీరోస్ ఫ్యాన్స్ గొడవ ఆడతారు. వాళ్ళ నుంచి ఈ మూవీ మీద నెగిటివిటీ వస్తుంది. మనం ఉండే టైమ్స్ ఎలాంటివి అంటే ఒక మూవీ గురించి మాట్లాడే వాళ్ళకన్నా చెడుగా మాట్లాడే వాళ్ళే ఎక్కువ. ఇది మాట్లాడిన ప్రతిసారి ఆ టాక్సిసిటీ, నెగిటివిటీ ఈ రెండే ప్రాపగేట్ అవుతూ వస్తాయి. దీనిని కట్ చేయాలన్నా, కౌంటర్ చేయాలన్నా ఎంతో కొంత పాజిటివిటీ ఉండాలి. దట్స్ వేర్ పిఆర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ట్విట్టర్ లో వచ్చే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అయినా, వచ్చే ఆర్టికల్స్ అయినా నెగిటివిటీకి చెక్ పెట్టడానికి, ఇంకా ప్రాపర్ గా చెప్పాలంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి. ఒక పిఆర్ డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే మూవీకి వచ్చే లాస్ ఇంకా ఎక్కువే ఉంటుంది. అందుకే వంశీ గారు, వాళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. మూవీని కాపాడడానికి వాళ్ళు ఏం చెప్పినా మేము చేసేస్తాం అని అన్నారు. అందుకే ఆర్జీవి గారు ఒక మాట చెప్పారండి, ఇండస్ట్రీలో అందరికీ కూల్ ఎక్కువ, పక్కనోడి సినిమా కన్నా నా సినిమానే బాగుండాలి, పక్కనోడు పోవాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు అని. కానీ దానికన్నా 100 టైమ్స్ డేంజర్ గా ఉండేది ఇలా ఆన్లైన్ లో ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్. వీళ్ళు పనిగట్టుకుని నెగిటివిటీ చేస్తారు, ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోతారు. అంటే మంచి ఫ్యాన్స్ లేరా అంటే ఉన్నారండి, డెఫినెట్ గా ఉన్నారు. ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళ హీరోని అడ్మైర్ చేస్తారు. వాళ్ళు ఎదుటి వాళ్ళని మాట కూడా అనరు. వీళ్ళు బెస్ట్ కైండ్ అని చెప్పొచ్చు. చెప్పాలంటే రియల్ సినిమా లవర్స్ అనుకోండి. బట్ ఎప్పుడో ఒక మూవీని అటాక్ చేసే మెంటాలిటీ ఉన్నప్పుడు ఎంత పెద్ద ఎకో సిస్టమ్ అయినా భయపడుద్ది. అన్ప్రెడిక్టబుల్ నేచర్ అని అనేది అందుకే. దానికి చెక్ పెట్టడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. చేయకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది. కావాలంటే మీరే చూడండి, కింగ్డమ్ కి విజయ్ మీద హేట్రేడ్ వస్తుందని చెప్పి ఆయనని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు వార్ 2 కైనా జరిగేది ఇదే. ప్రతి హీరో ఫేస్ చేసే ఇష్యూ అయినా సైలెంట్ గా దాటేస్తున్నారు. ఆయనకి ఈ ఎకో సిస్టమ్ తో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ హేట్ స్పీచ్ ఆర్ హెవీ క్రిటికింగ్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. అదే స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కూడా. ఇన్ఫాక్ట్ ఆయన మాట్లాడితే కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ కూడా వస్తాయి. ఇన్ఫాక్ట్ దాని మీదనే ట్విట్టర్ లో స్పెసిఫిక్ డిబేట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. మేమే స్పెషల్ గా ఆయన సైడ్ కూడా తీసుకోవడం లేదు. ఆయన ఉద్దేశం ఇది. దానికి బ్యాక్ ఎండ్ లో జరిగే రీజన్స్ మెన్షన్ చేయడానికి చేశాం. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ కి ఆయన అప్పీల్ చేసుకుంటున్నారు, మా మీద జాలి చూపించండి, మా హీరోస్ ని రాంగ్ గా అర్థం చేసుకోకండి, మంచి సినిమా ఇవ్వాలి అనే ఇంటెంట్ మాకు కూడా ఉంటుంది, థియేటర్ కి రావడానికి ట్రై చేయండి. ఇలా ఆయన ప్రొడక్ట్ మీద ప్రొటెక్టివ్ ఉన్నారండి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీలుంటే వచ్చే మా మూవీని చూసి ఎంజాయ్ చేయండి అని ఆయన ఇంటెంట్ చెప్తున్నారు. ఎంత బ్రూటల్ గా ఆర్ హెవీగా అన్ఫిల్టర్డ్ స్పీచ్ ఇచ్చినా ఎండ్ ఆఫ్ ద డే హీస్ ఫైటింగ్ ఫర్ సినిమా, హిస్ సినిమా. ఇన్ఫాక్ట్ ఆయన నుంచి వచ్చిన మూవీస్ బాలేనప్పుడు పబ్లిక్ గా యాక్సెప్ట్ కూడా చేశారు. బయటకు వచ్చి ఆదికేశవ అనే మూవీ రాంగ్ డెసిషన్ అని చెప్పింది ఆయనే ఫస్ట్. డెఫినెట్లీ ఇంకా మంచి మూవీస్ తీస్తారు అండ్ థింగ్స్ విల్ గెట్ బెటర్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఫిల్మ్స్. అంతే అండి, ఆడియన్స్ ఒక మంచి సినిమా వస్తే అన్ని మర్చిపోయి చూసేస్తారు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.